తిరుపతి జిల్లా తడ మండలం మాంబట్టు గ్రామ పరిధిలో మరో వివాదం రగులుతుంది. గ్రామస్తుల ఆరోపణల ప్రకారం ఏపీఐసిసి సెజ్లో నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ కొత్తగా వస్తున్న కంపెనీల కోసం భారీ ఎత్తున అక్రమంగా గ్రావెల్ రవాణా జరుగుతుందని తెలిపారు. దాదాపు 50 లక్షల రూపాయల విలువైన గ్రావెల్ సమీపంలోనే ఏపీఐఐసి భూములు అటవీ ప్రాంతాల నుండి తరలిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ శాఖ అధికారులు తీసుకోవాల్సిన చోట నిబంధనలు పక్కన పెట్టి నేరుగా ప్రభుత్వ భూములను వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మేము కోరేది ఏంటంటే ఇక్కడ నుంచి మట్టి అనేది ఇక్కడ నుంచి అనేది లోపలికి అనేది జరగడం కుదరదు. ఎందుకంటే వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే రూల్స్ ప్రకారం ఎలాగ తీసుకురాగలుగుతారు మట్టి అలాగ తీసుకొని ట్యాక్స్ అనేది గవర్నమెంట్ కట్టి తీసుకొచ్చుకోమని చెప్పండి. అలాగే ఇక్కడ ఎత్తిన మట్టికి మొత్తం బ్యాక్ ఫిల్లింగ్ చేసి మా గ్రామంలో పెద్దవాళ్ళు అందరూ ఉండొచ్చు, బర్రెలు ఉండొచ్చు, జీవాలు ఉండొచ్చు, గొర్రెలు అన్ని ఇట్లన్నిటికీ కొంచెం జీవన ఇప్పుడంతా మాకు మేత పరంబోకు అంటూ ఏం లేదండి. ఇదే మొత్తం మా గ్రామత్వం. ఒకసారి ఇప్పటికి 2-3 సార్లు వాళ్ళ జేసీపీలు ట్రాక్టర్లు కూడా స్టేషన్ తీసుకెళ్లడం కూడా జరిగిందండి. ఆపాము, ఖచ్చితంగా దీన్ని మేము ఆపి ఖండించాం కాబట్టి అంత దూరం కూడా పోయి ఉన్నది కూడా. ఒకసారి ఎంక్వైరీ చేయండి, మీరు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా మేము ఇంతకు ముందు 2-3 సార్లే కాదు 10 సార్లు అయినా కూడా కంప్లైంట్ చేస్తున్నాము, ఆపున్నాము, మేము ఖండించున్నాము. కాకపోతే మా మీద కొన్ని ప్రయోగాల వల్ల మేమేం చేయలేక సైలెంట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా కూడా చేయకపోతే బాగుండదని చెప్పి ఇంత లోతైన గుంటల వల్ల ఇబ్బందులు పడతామని చెప్పి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీన్ని మీరైనా కూడా ఏదైనా ప్రభుత్వం దృష్టికి వెళ్ళినా కావచ్చు దీని అంతటితో ఖండించి శాశ్వతమైన అంటే పరిష్కారం కుదిరించే వరకు మేము కూడా పోరాడుతాం. ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాము. మీరు కూడా దీన్ని సహకారం చేయాలని కోరుకుంటున్నాము.